గౌరీ ప్రొడక్షన్లో అసిస్టెంట్ ఎడిటర్గా ప్రవేశించి 3-4 సినిమాల తర్వాత ఎడిటర్గా సినిమాలు చేశారు కేఎస్ఆర్ దాస్. ఆయనలోని సినిమా ఆసక్తిని గమనించిన నిర్మాత భావనారాయణ ఓ మలయాళ చిత్రం రీమేక్గా శోభన్ బాబు హీరోగా లోగుట్టు పెరుమాళకెరుక చిత్రాన్ని డైరెక్ట్ చేయమని కేఎస్ఆర్ దాస్ని అడిగారు మన భావనారాయణ. నేను ఎడిటర్ని కదా, సినిమాని ఎలా డైరెక్ట్ చేయాలి అని భావనారాయణతో అంటే, నీలో డైరెక్ట్ చేసే టాలెంట్ ఉంది అని ప్రోత్సహించి కేఎస్ఆర్ దాస్ను ఆ సినిమాకు డైరెక్టర్ చేశారు నిర్మాత భావనారాయణ. అదే డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్కు తొలి సినిమా. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న శోభన్ బాబుకు ఆ చిత్రమే సోలో హీరోగా మొదటి చిత్రం కావడం విశేషం. 1966లో విడుదలైన లోగుట్టు పెరుమాళకెరుక చిత్రం విజయవంతం అయ్యుంటే నాకు క్రైమ్ హీరోగా, మాస్ హీరోగా ఇమేజ్ వచ్చుండేది అని శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.